హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఏంటి రెడీ అయ్యాను, ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? నేను వాకింగ్కి వెళ్తున్నానండి. వాకింగ్ అను ప్లస్ నాకైతే ఇవి అయిపోయినాయి అనమాట. చిన్న చిన్న సామాన్ అయిపోయినాయి నాకు. అంటే బొట్టు బిల్లలు కానీ ఇట్లాంటి చిన్నవి అయిపోయినాయి. అయితే మా వారు మార్నింగ్ డబ్బులు ఇచ్చారనమాట, వెళ్ళి తెచ్చుకో అని చెప్పేసి. ప్లస్ వెజిటేబుల్స్ ఇప్పుడే ఫోన్ చేసి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకో, నాకు లేట్ అవుతుంది అని అయితే చెప్పారు. సో వెజిటేబుల్స్ ఇంకా నాకు కావాల్సినవి కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకుందాంలని చెప్పేసి బజార్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటుంది అనమాట వెజిటేబుల్ మార్కెట్లో. అంకుల్కి మా హస్బెండ్ ఫోన్పే చేస్తాడు, డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవడమేనమాట. ఎనీ టైం కూరగాయలు కావాలంటే ఇంక అక్కడ వెళ్ళి తెచ్చుకోవడం అనమాట. మా చిన్నమ్మాయి కూడా ఉండేది, మా బుజ్జి తల్లి ఉంటే ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళేసి వస్తే వచ్చేసేవాళ్ళం. ఇప్పుడైతే మా బుడ్డమ్మాయి లేదనమాట, 3 days అయింది ఊరికి వెళ్ళిపోయి. రేపు వస్తుందేమని అనుకుంటున్నాను, ఐ థింక్. ఓకేనా, ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. 6 దాటిపోయింది టైం అయితే, వదులుకింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే రెయిన్ కూడా పడేటట్టుంది, వర్షము. ఓకేనా, మనమైతే ఇంక వెళ్ళిపోదాం మార్కెట్కి. ఓకేనా, వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏమేమి తీసుకున్నానో మీ అందరికి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం అయితే మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను. ఇందాక చెప్పాను కదా వీడియోలో మార్కెట్కి వెళ్తున్నా అని చెప్పేసి. ఇదిగోండి, మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను. వెజిటేబుల్స్ అవి తీసుకొని. ఓకేనా, ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఓకేనా, బ్యాక్ కెమెరా పెడుతున్నా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి కూరగాయలు. ఇవన్నీ వెజిటేబుల్స్ చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయి. పొద్దుపోయింది, ఇంకా నా సామాన్లు అయితే కొంచెం ముందు ఏమేమి కావాలో అర్జెంటుగా అవి అయితే తెచ్చుకున్నాను. ఇంకా మెయిన్ సామాన్ తెచ్చుకోలేదు. రేపు ఒకసారి మా ఆడబిడ్డ వస్తుందంట, తను వచ్చినప్పుడు మొత్తం తెచ్చుకుంటా ఒకసారి. అందుకని ముందు ముఖ్యమైనవి తీసుకొచ్చాను. ఓకేనా, ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి అరటిపళ్ళు. ఎక్కువ తీసుకోలేదండి, పాడవుతున్నాయి ఎండకి, ఊరికనే మగ్గిపోతున్నాయి అని చెప్పి కొంచెమే తీసుకున్నా. ఒక 20 రూపీస్కే తీసుకున్నా. ఇదిగోండి చిన్నులపాయలు. చిన్నులపాయలు ఏంటండి అసలు ఇంత రేటుగా ఉన్నాయి. 1/4 కిలో వచ్చేసి 50 రూపాయలు అంట. 1/4 కిలో చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయి చిన్నులపాయలు. మళ్ళీ ఉల్లిపాయలు తగ్గినాయండి, చాలా రేటు తగ్గినాయి. ఇవేమో 1/4 కిలో. మా హస్బెండ్ తినడు, నేను ఒక్కదాన్నే కాబట్టి 1/4 కిలోనే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవాలా. ఇదిగోండి ఇవన్నీ ఉల్లిపాయలు. ఇవి మొత్తం వచ్చేసి 30 రూపీస్ అండి. కిలో 30 రూపాయలు అంట. చూసారా, చాలా వచ్చింది. కింద పోస్తే దొర్లిపోతాయి అని చెప్పి పోయట్లేదు, కవర్లోనే పెట్టి చూపిస్తున్నాయి. ఇది ఫ్లోరింగ్ కదా, జరిగి వెళ్ళిపోతాయి అన్నమాట అటు. చూసారా, 30 రూపాయలు అంట కిలో. ఇవి 1/4 కిలో చిన్నులపాయలు తీసుకున్నాయి, 50 రూపాయలు అవి. ఇవేమో కాకరకాయలు, నా ఒక్కదానికి ఆయన తినడు. నెక్స్ట్ వచ్చేసి వంకాయలండి. వంకాయలు తీసుకున్నాను. ఈ ఎండకి ఫ్రై కూడా తినబుద్ధి పుట్టట్లేదండి. మొన్న ఒక రోజు ఫ్రై చేశాను, బాగా గుత్తి వంకాయ ఫ్రై చేస్తే సరిగా తినలేదు, పడేశాను నేనే. మా ఆయనకి ఇష్టమే కానీ సమ్మర్ కదా అసలు పోవట్లేదు, ఏ ఫ్రైలు చేసినా కూడా అన్నం పోవట్లేదు. సో కొంచెం టమాటో వేసి కొద్దిగా చింతపండు పులుసులా పెట్టుకుంటే ఒక ముద్ద నోటికి పోయిద్దని చెప్పి వంకాయలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. దోసకాయలు మన సైడ్ రౌండ్గా ఉండే దొరుకుతాయి కదా, ఇటు వచ్చేసి ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇంకా చాలా పొడుగా కూడా ఉంటాయి ఇవి, సొర్రకాయలా పొడుగు ఉంటాయి, అంత పెద్ద కాయలు కూడా ఉంటాయి. లాస్ట్ టైం అయితే మా పొలంలో అంతే వచ్చినాయి, చాలా పెద్దది వచ్చింది అసలు, మన పొట్లకాయ సైజులో వచ్చింది. మా మామయ్య వాళ్ళు ఎవరు చూడలేదంట అది. సో మొత్తం ముదిరిపోయి అసలు ఒక స్నేక్ లాగా అయితే పెనేసుకుపోయి ఉందన్నమాట. ఇగోండి మిరపకాయలు 20 రూపాయలు ఇవి. బెండకాయలు అయితే చాలా రేటుగా ఉన్నాయి. 1/2 కిలో 50 రూపాయలు అంట, 1/2 కిలో. ఈ స్టేట్లో కూరగాయలన్నీ రేటుగానే ఉన్నాయి. ఏమో నాకు తెలిసి ఇక్కడే రేటుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. మరి మన సైడ్ ఎట్లున్నాయో నాకైతే తెలియదు కదా, కామెంట్ చేయండి. ఓకేనా, మనకాళ్ళు కూడా రేట్లు మండిపోతున్నాయా. కోడిగుడ్లు కూడా అండి, ఒకటి వచ్చి 10 రూపీస్ అంటండి. అసలు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉంది గుడ్డు కూడా, సైజు కూడా. ఒకటి వచ్చి 10 రూపాయలు అంట. షాక్ అయ్యా నేనైతే ఆ గుడ్డు చూసి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి బెండకాయల పులుసు. ఏంటో అండి ఎండలకు అన్నం పోక అన్ని పులుసుల మీద పోతుంది ప్రాణం. కొంచెం పులుసుగా వేసుకుంటే కొంచెం చారులాగా పెట్టుకొని తిందాంలే అనిపించి బెండకాయలు అయితే తీసుకున్నాను.
అరకిలో 50 రూపాయలంట. ఇంకా ఫైనల్గా ఏది ఉన్నా లేకపోయినా టమోటా కూడా అంతే అండి. టమోటా వచ్చేసి కిలో 50 రూపాయలంట. నేను ఒక 20 రూపీస్కి తీసుకున్నా. తెలిసిన అంకుల్ కదా, కొంచెం 2 ఎక్స్ట్రా వేశారు. 20 రూపాయలు అనమాట టమోటా. నేనైతే ప్రతి దానిలో టమోటా వాడతానండి. టమోటా లేనిదే అస్సలు ఏ కర్రీ కూడా వండను. ఏదో నాకు వండాలనిపించదు. ఒక్క టమోటా అయినా వేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే టమోటా గురించి మీకు బెనిఫిట్ చెప్తానండి. టమోటా అంటే చాలా హెల్త్కి మంచిదంట. మన బాడీలో ఎక్కడైనా మనం పడ్డప్పుడు దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ అంట గడ్డలు కట్టుకోకుండా ఎక్కడైనా గడ్డలు కట్టినట్టుగా అనిపించినా కూడా అది గడ్డలు లేకుండా చేసిద్దంట అండి. టమోటా తినటం వలన బ్లడ్ అనేది గడ్డ కట్టుకోకుండా ఉంటుందంట. బీపీకి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట, రక్తం పట్టడానికి. ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఇష్యూ, ఇది గుండె సమస్య కూడా నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో డాక్టర్ చెప్తే సజెషన్ అయితే చూశాను. డాక్టర్ గారు చెప్తుంటే సజెషన్ అయితే చూశానండి. టమాటా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. గుండె ప్రాబ్లం వాళ్ళకి కూడా చాలా మంచిదంట. రక్తం గడ్డ కట్టకుండా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. గడ్డ కట్టకుండా చేసిద్దంట. ఓకేనా. ఇంకొచ్చేసి నా సామాన్లు ఏముంది తక్కువే తీసుకున్నాను అండి. పొద్దుగుపోయింది, అందులోనే వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇంకా ముందు మెయిన్గా కావాల్సినవి ఉంటే అవి తీసుకుని వచ్చేసాను. రేపు మాడబిడ్డ వస్తామని ఫోన్ చేసింది. ఇంకా ఆమె వస్తే అప్పుడు తీసుకుంటాను మొత్తం. చున్నీ అవి తీసుకోవాల్సి ఉన్నాయి కొంచెం సామాన్లు, అవన్నీ తీసుకుంటాను అన్నమాట. ఈ స్టేట్లో నాకు ఇదిగోనండి బొట్టు పిల్లలు తీసుకున్నా. ఇవి కాకుండా అచ్చగా రెడ్ కలర్ వచ్చి దాని మీద వైట్ స్టోన్ వచ్చింది చూసారా, మెరూన్ కలరు. అవి అంటే నాకు చాలా ఇష్టం అండి. మన చీరాల్లో బాగా దొరుకుతాయి. అటు ఎక్కువ తెచ్చుకునేదాన్ని, ఇక్కడ దొరకట్లా. ఇదిగోండి ఏయో పొడవుగా ఉన్నాయి. పొడవు అంటే ఇవి ఇచ్చారా ఆంటీ. ఒక్కొక్కటి వచ్చేసి 5 రూపీస్ అండి. ఇది ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఈ ఒకటే బొట్టు పిల్లల ప్యాకెట్లు మాత్రం 5 రూపీస్ ఒక ప్యాకెట్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ. నేను ఫేస్కి అయితే ఏ క్రీములు వాములు ఏమి వాడనండి. ఏ రోజు వాటర్లు అంటారు, చాలా అంటారు కదా, కానీ నాకు న్యాచురల్గా ఇంతే. నేను ఓన్లీ స్నానం చేసి ఇది ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాను నా ఫేస్కి. అది ఎట్లా అన్నా ఉండనివ్వండి. ఇంక ఇది వచ్చేసి చిల్లకంకాయ. నేను రోజు తీసుకున్న షాప్లో కాటుకు లేదంట కాజల్ డబ్బా. రేపు వచ్చి తీసుకోమ్మా వస్తుంది అని చెప్పింది ఆంటీ. సర్లే అని చెప్పేసి వచ్చాను. ఇది వచ్చేసి లిప్స్టిక్ అంటే ఇది పోదనమాట. నార్మల్ 10 రూపీస్ కూడా ఉంటాయి, కానీ అవి అయితే పెట్టుకున్నాక ఊరికనే పోతాయి అన్నమాట. ఏదన్నా చున్నీ కానీ పెట్టి తూర్చినా కానీ ఒక 10 నిమిషాలకు కూడా ఉండదు. సో ఇదైతే డ్రై అయిపోయి ఉంటుంది అనమాట పెదాలకి, ఇంకా పోదన్నమాట తొందరగా. సో 50 రూపాయలు. ఇది 80 రూపాయలు చెప్పింది. దీన్ని 80 రూపాయలు తక్కువ ఇరమ్మా ఇది అని చెప్పేసింది. సో నేను 50 రూపాయలకు తీసుకున్నా. సో ఇవ్వండి నేను తీసుకున్న సామాన్లు ఇవి కూరగాయలు అయితే ఆయనే ఫోన్పే చేసేసాడు, తీసుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇవి ఇంకా సర్దుకోవాలన్నమాట. ఇవి సర్దుకొని ఇంకా వంట ప్రోగ్రాం చూడాలి. వంట మళ్ళీ వర్షం పడేలా ఉంది. వర్షం వస్తే ఇక్కడ లైట్ ఉండదు, కరెంట్ తీసేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఇంకా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు పెరుగుద్ది. ఓకేనా, మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి అయితే. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్.